హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో మల్టీ మిల్లెట్ దోస రెసిపీ చూపిస్తున్నానండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అండి. మనకి బ్రేక్‌ఫాస్ట్‌లో, డిన్నర్ టైమ్‌లో కూడా మంచిగా చేసుకొని ఈ దోసని ఎంజాయ్ చేయొచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పు ఏదైనా కొలత తీసుకొని, ఒక కప్పు మినపప్పు తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు అరికలు తీసుకోండి. అలాగే అదే కప్పు ఒక కప్పుతో కొర్రలు తీసుకోండి. సేమ్ అదే కప్‌తో రాగులు కూడా తీసుకోండి. కొర్రలు, అరికెలు, రాగులు నేను ఈ 3 తీసుకున్నాను. దీనిలో 1/4 కప్పు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా! అది వేసుకోండి. అలాగే 1/4 కప్పు బియ్యం కూడా వేసుకోండి. బియ్యం అయితే కంపల్సరీ ఏం కాదు. కానీ బియ్యం వేసుకోవడం వల్ల మనకి దోస పోసుకోవడానికి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట. ఇప్పుడు వీటిని చక్కగా ఈ మిల్లెట్స్‌నన్నిటిని మనం ఒక 6 టైమ్స్ అయినా సరే మనం మంచిగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిలో ఉన్న ఇంప్యూరిటీస్ కానీ, టానిన్స్ కానీ ఇవన్నీ పోవాలంటే మనం మిల్లెట్స్ అనేవి బాగా వాష్ చేసుకోవాలి. అండ్ బాగా సోక్ కూడా చేసుకోవాలి. అంటే బాగా నానబెట్టుకోవాలనమాట. అలా మనం నానబెట్టుకోకపోయినా, సరిగ్గా వాష్ చేయకపోయినా ఏమవుతుందంటే మనకి న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అబ్జర్బ్ అవ్వవు. అందుకే ఎప్పుడైనా సరే మిల్లెట్స్ బాగా కడుగుకోవాలి. అలాగే మనం నానబెట్టుకోవాలనమాట. ఇప్పుడు వీటిని 5-6 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాక, ఒక స్పూను మెంతులు కూడా వేశాను. మెంతులు కూడా వేసేసి ఒక 8 గంటల పాటు మనం మంచిగా నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మంచిగా కడిగేసుకొని, ఇలా పిండి పట్టేసుకోండి. మనం వాటర్ లెవెల్ చూసుకుంటూ మనం కన్సిస్టెన్సీ మనం దోసపిండి మనం నార్మల్ దోసపిండి ఎలా ఉంటుందో అలా మనం దోసపిండి పట్టేసుకోవడమే. లాస్ట్ వాయి మనం గ్రైండర్ ఏసేటప్పుడు కొంచెం అటుకులు వేసుకోండి. అటుకులు వేసుకోవడం వల్ల మనకి దోస కలర్ వస్తుంది. దాంతో పాటు దోస అనేది మనకి ఇలా అటుకులు నానబెట్టి వేసుకుంటేనేమో దోస మెత్తగా వస్తుంది. లేకుంటే ఇలా డైరెక్ట్‌గా అటుకులు వేసేస్తే మనకి దోస క్రిస్పీగా వస్తుంది. ఎలా అయినా వేసుకోవచ్చు. అటుకులైతే వేసుకోండి. వేసుకొని ఈ పిండిని మనం ఇలా చేత్తో చక్కగా మనం ఒక 5-10 మినిట్స్ బీట్ చేసుకోవాలి. దీనివల్ల ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్‌కి నాకు దోస బ్యాటర్ అనేది ఎంత మంచిగా ఫెర్మెంట్ అయిందో చూసారా? మంచిగా పొంగింది. ఇప్పుడు మనం ఈ పిండిని మంచిగా మనం బీట్ చేసేసుకొని, మనకి కావాల్సినంత పిండి మనం ఒక బౌల్‌లో తీసుకోవాలి దోస వేసుకోవడానికి. మొత్తం అంతట్లో మనం నీళ్లు, వాటర్ కలుపుకోకుండా మనకి ఎంత కావాలో అంత తీసుకొని మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక బౌల్‌లోకి కొంచెం పిండి తీసుకొని, టేస్ట్‌కి తగ్గంత సాల్ట్, కొంచెం వాటర్ ఏసేసి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మంచిగా కలిపేసుకొని, మనం ప్యాన్‌లో ఇంకా దోసలు వేసేసుకోవడమే. మనం ఈ దోస బ్యాటర్‌తో మనం ఆనియన్ దోస వేసుకోవచ్చు, క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు, అలాగే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టమండి. ఎలా అయినా వేసుకోవచ్చు. మనం క్రిస్పీగా ఏమి వేయకుండా పెద్ద దోసలాగా అలా కూడా వేసుకోవచ్చనమాట. దోసలు ఆనియన్స్ వేసి చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మంచిగా ఆనియన్స్ వేసేసి దోస ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏదో ఒకటి మనం వేసి మంచిగా కాల్చుకొని, గోల్డెన్ కలర్‌లో కాల్చుకొని మనం చట్నీతో అయినా సరే, కారప్పొడితో అయినా సరే, అల్లం చట్నీతో అయినా సరే మనం ఈ దోస ఎంజాయ్ చేయడమే అండి. ఈ మిల్లెట్ దోసల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి రైస్ దోసతో కంపేర్ చేస్తే మిల్లెట్స్ దోస తిన్నప్పుడు మనకి త్వరగా ఆకలి వేయదండి. మనకి క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. స్లోగా డైజెషన్ అవుతుంది. మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, పీసీఓడీ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళు రైస్ ఎక్కువ అవాయిడ్ చేయాలని ఎవరికైతే చెప్తారో వాళ్ళు ఇలా మంచిగా మిల్లెట్స్‌ని డైట్‌లో ఇంక్లూడ్ చేసుకొని, మంచిగా మనం బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. హెల్త్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. సో, నేను చేసిన ఈ మల్టీ మిల్లెట్ దోస రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.